హలో గాయ్స్, ఇవాళ టోటల్గా మన పానీపూరి అయితే ఇక్కడికి రెడీ అయ్యి వచ్చేసిందండి. సో ఇంకా మనం తినడమే ఆలస్యం అనమాట. ఇంట్లోనే న్యాచురల్గా అన్ని స్టఫ్, వాటర్, ఇది వచ్చేసి బఠానీ కర్రీ స్టఫ్, అండ్ ఇది వచ్చేసి ఆనియన్స్ అండ్ కొత్తిమీర మిక్స్ చేసుకున్నాను. అండ్ ఇది వచ్చేసి మనం కొత్తిమీర పుదీనా రసం. మొత్తం మనం పానీపూరి బయట బండి పైన తింటే కూడా మనకి ఇలానే వేస్తారు కదా రసం, ఆ రసం ఇంట్లోనే ప్రిపేర్ చేసుకున్నాం. అండ్ ఇక్కడ పానీపూరీలు కూడా రెడీగా ఉన్నాయి. ఇంకా ఆలస్యం చేయకుండా మనం పానీపూరి తినేసేయడమే అనమాట. ఒకసారి పానీపూరి ఎలా పెట్టేస్తానో చూపిద్దానా? సో చూడండి, ఇలా ఒక హోల్ చేసేసి ఇందులో మనం ఫస్ట్ ఆనియన్స్ పెట్టేద్దాము. ఆ తర్వాత ఇందులో కొద్దిగా బఠానీ కర్రీ కూడా ఇందులో పెట్టేసుకొని ఇలా వాటర్లో అద్దుకొని పానీపూరి తినేసేయడమే అనమాట. చాలా సింపుల్ అండ్ ఈజీ ప్రాసెస్ అండి. సో మీలో ఎంతమందికి పానీపూరి ఇష్టం? నాకైతే చాలా ఇష్టం. ఇలా ఇంట్లో న్యాచురల్గా చేసుకొని తింటే ఇంకా చాలా ఇష్టం అనమాట. ఇది ఫ్రెండ్స్ ఇవాళ పానీపూరి వీడియో. మీ అందరికీ వీడియో నచ్చిందా? ఈవినింగ్ స్నాక్స్ నచ్చితే లైక్ చేయండి. థ్యాంక్ యూ.